హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం వచ్చాం కుండా వాటర్ ఫాల్స్. ఇది కోయంబత్తూర్ నుంచి 60 కేఎం ఉంటుంది. ఓవరాల్ టైం కోయంబత్తూర్ నుంచి అయితే 3 అవర్స్ పడుతుంది ఇక్కడికి రావడానికి. ఇదైతే రోడ్ అయితే చాలా బెత్ టేకింగ్గా ఉంటుంది. మౌంటైన్ ఎడ్జెస్లో ఉంటుంది రోడ్డు మొత్తం. బెత్ టేకింగ్ రోడ్స్ ఉంటుంది, ఛాలెంజింగ్ రోడ్స్. కాబట్టి ప్రో డ్రైవర్స్ మాత్రమే రండి ఖచ్చితంగా. నేనైతే నేనైతే కంప్లీట్ వీడియో అన్నది పెడతాను 2 పార్ట్స్ కింద. పార్ట్ 1లో మేము ట్రావెల్ చేసింది మొత్తం పెడతాను. పార్ట్ 2లో మేమైతే ఇప్పుడు వాటర్ ఫాల్స్కి రీచ్ అయిపోయాం. ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్ ట్రక్కింగ్ ఉంటుంది అనమాట, వీడియో చేస్తాను. అయితే ఆ కిందకైనా కూడా వాటర్ ఫాల్స్కి వెళ్ళాలి. ఇది ఎంట్రీ అనమాట, దారి. ట్రక్కింగ్ ఉంటుంది ఫుల్గా. అక్కడ మీకు కనబడుతుంది కదా, కనబడే దగ్గర వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఇప్పుడు అక్కడికి వెళ్దాం రండి. Carefully go, otherwise no need to watch, carefully go. Seriously, that means there one nice swimmer, not too far down. ఇక్కడైతే ఇప్పుడు దారిలో వెళ్తూ వెళ్తూ కొంతమంది మా దగ్గర టూరిస్టులు వచ్చారు. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఇక్కడ ఎలుగుబంటి తిరుగుతుంది అని. మేమైతే ఇప్పుడు కిందకి వెళ్తున్నాం. దేవుడి దేవల్ల ఎదురుబంటి ఎదురవ్వకూడదని, బేర్ అన్నది ఎదురవ్వకూడదని చూసేది దేవుడికి దండం పెట్టుకుంటున్నాం. ఇక్కడి నుంచి అయితే వెళ్తాం రండి. Saturday adventurous day.
ఫైనల్గా మనమైతే వాటర్ ఫాల్స్కి చేరుకున్నాం. ఒక హాఫ్ అన్ అవర్ ట్రెక్కింగ్ తర్వాత ఎన్నో అడ్డంకులు తప్పించుకొని ఈ కిందకి వెళ్తే వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి చూడొచ్చు, వాటర్ ఫాల్స్ సౌండ్ వినబడుతుంది. సరే వెళ్దాం రండి ఇక్కడ నుంచి. మనమైతే ఎత్తుక్కుంటూ వచ్చిన వాటర్ ఫాల్స్ ఇవే, కుండా వాటర్ ఫాల్స్. మనమైతే ఇక్కడితో ఇంకా బ్యాక్ అయిపోతున్నాం. వాటర్ ఫాల్స్ చూసాం. నెక్స్ట్ వెళ్ళే దారిలో ఒక డ్యామ్ చూసాము. ఆ డ్యామ్ కూడా ఒకసారి చూపిస్తాను మీకు. డ్యామ్ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు వెళ్ళే దారిలో డ్యామ్ చూసాం, ఒక పాత డ్యామ్. అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. ఓకే, ఇలాంటి మరికొన్ని అడ్వెంచరస్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రశాంత్ జేమ్స్. థ్యాంక్ యూ. మూకులాపి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు ఒక ఎలుగుబంటిని. ఎలుగుబంటి ఉంది ఇక్కడ. ఎలుగుబంటి అంటే ఇందాక నమ్మలేదు కదా, ఎలుగుబంటి వచ్చింది మాకు చూడడానికి. ఇక్కడ వేస్తుంది. దేవుడికి ఏదైతే మొక్కుకున్నానో అదే జరిగింది. దేవుడు కరుణించలేదు. ఎలుగుబంటి చూసాం. ఎలుగుబంటి వీడియోలో రికార్డ్ చేశాను, వీడియోలో పెడతాను ఎలుగుబంటిని. అంటే మాకు చాలా డిస్టెన్స్లో ఉంది. మొబైల్ పెద్ద క్లారిటీ లేదు తీయడానికి. ఆల్మోస్ట్ ట్రై చేశాను తీయడానికి వీడియో. ఇందాక లోకల్స్ చెప్పుకుంటారని చెప్పాను కదా, వీళ్ళకి ఇక్కడ ఎలుగుబంటి తిరుగుతుందని. ఎలుగుబంటి నాకు కనబడింది. ఇంక వెళ్ళిపోతున్నాను ఇక్కడి నుంచి రిటర్న్. థ్యాంక్ యూ.